వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం డోనట్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా పాలను కాచుకొని పెట్టుకోవాలి. ఇవి ఒక 3/4 కప్పు. మనకి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చి ఈస్ట్ అనమాట. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇదొక మనకి 2 టేబుల్ స్పూన్స్ అవసరం అవుతుంది. ఈ 3/4 కప్పు పాలల్లో 2 టేబుల్ స్పూన్లు ఈస్ట్ వేసుకుందాము. పాలు అనేది గోరువెచ్చగా ఉండాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 2 కప్పులు మైదా పిండిని వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి, పిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి ఈ ఈస్ట్ పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత రిమైనింగ్ పాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి డోనట్స్ అనేవి అంత బాగా వస్తాయి. మీరు కావాలనుకుంటే కిందన్న పిండి వేసుకొని బాగా చపాతీ పిండి కన్నా కూడా బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు చేతికంతా అవుతూ ఉంది. అలా కాకుండా మనకి చేతికి పిండి అవ్వకుండా ఉన్నంత వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది కదా. చూడండి, చేతికి ఏమీ అంటుకోవట్లేదు. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలాగా పిండిని కలపాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టేద్దాము. అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. అలాగే సాఫ్ట్గా కూడా వచ్చేదానికి ఉంటుంది. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత మనకి పిండి అంతా కూడా బాగా పులిచిపోయింది. చూడండి, ఇలాగా లేయర్స్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ముద్దలాగా కలుపుకోండి. చూడండి ఇలాగా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో కొద్దిగా పిండిని చల్లుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా బాల్ సైజు చిన్న బాల్ సైజు లాగా పిండిని తీసుకోవాలి. ఇలా రౌండ్గా చేసి మనం పిండి చల్లుకున్నటువంటి ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజు ఇలాగే అన్నిటిని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి మనకి కొద్దిగా ఉబ్బికినట్లుగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటి మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోవాలి. నార్మల్గా మనకి వడకాయ ఎలా అయితే చేసుకుంటామో అలాగా మీరు ఇలా చేతిలోకి తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసినట్లయితే ఈజీగా వస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మంట అనేది చాలా తక్కువగా ఉండాలి. ఇవి మనకి చాలా త్వరగా వేగిపోతాయి. 2 వైపులా కూడా కాల్చుకోవాలి. చూడండి, మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే వేగిపోయినట్టు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నిటినీ కూడా మనం ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకుందాము. మనకి రెడీమేడ్ చాక్లెట్ సిరప్స్ బాగానే దొరుకుతాయండి బయట మార్కెట్స్లో. లేదు మనం ఇంట్లో అయినా చాక్లెట్ని మెల్ట్ చేసి వేసుకోవచ్చు. ఈ చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత కొద్దిగా పంచదారని ఇలాగా స్ప్రింకిల్ చేసుకుందాం.
ఈ డోనట్స్ అనేవి చూడండి మనకి డోనట్స్ ఎంత సాఫ్ట్గా, లోపలంతా కూడా బాగా కుక్ అయింది. ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలంటే వైట్ చాక్లెట్ సాస్తో కూడా వీటిని గార్నిష్ చేయొచ్చు. మీకు వైట్ చాక్లెట్ సాస్ లేనట్లయితే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, మిల్క్ మేడ్ని కొద్దిగా ఇలాగ స్పూన్ సహాయంతో ఇలాగా లైన్స్ లాగా గీసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా. మీరు దీనిపైన చాకో చిప్స్ కూడా వేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇంతేనండి డోనట్స్. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు ఎంతో బాగా లైక్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.